శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు చిదంబరం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాము. చిదంబర నటరాజస్వామి ఆలయంలో మనకి 3 రకాల రూపాలు కనిపిస్తాయి. సగుణ అనగా రూపము ఉన్నది. సగుణ నిర్గుణ అనగా రూపము ఉండి లేనిది. మరియు నిర్గుణ అనగా అసలు రూపమే లేనిది. మొదటిగా నటరాజ విగ్రహమును గురించి తెలుసుకుందాము. మనము గర్భాలయంలోకి చూడగానే మొదట కనిపించేది ఆనంద తాండవము చేస్తున్న నటరాజస్వామి విగ్రహము. ఇది భగవంతుడి సగుణ రూపము, అంటే మన కళ్ళకు కనిపించే రూపము. రెండవది స్ఫటికలింగము. నటరాజస్వామి విగ్రహము పాదాల వద్ద చిన్న స్ఫటికలింగము ఉంటుంది. దీనికి రూపము ఉన్నా అది పారదర్శకంగా ఉంటుంది కాబట్టి దీనిని సగుణ నిర్గుణ రూపంగా పరిగణిస్తారు. మూడవది చిదంబర రూపము, నిర్గుణ రూపము. నిర్గుణ రూపము అనగా శూన్యము లేదా తెర. ఈ శూన్య ప్రదేశము నటరాజస్వామి విగ్రహానికి కుడిపక్కనే ఉంటుంది. అక్కడ ఒక చిన్న ద్వారము లాంటిది ఉండి దానికి నల్లటి తెరవేసి ఉంటుంది. దీనిని మాయకు ప్రతీకగా చెబుతారు. పూజారి ఆ తెరను పక్కకు జరిపినప్పుడు అక్కడ మనకు ఎలాంటి విగ్రహము కనిపించదు. కేవలము బంగారు బిల్వపత్రాలతో కూడిన ఒక మాల వేలాడుతూ కనిపిస్తుంది. ఆ ఖాళీ ప్రదేశాన్నే ఆకాశము అనగా శూన్యము అని, అక్కడ భగవంతుడు రూపము లేకుండా కొలువై ఉన్నాడని నమ్ముతారు. పూజారి హారతి ఇచ్చేటప్పుడు ఆ నల్లటి తెరను తీసి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తారు. అదే చిదంబర రహస్యము. ఇదండి చిదంబరానికి ఉండే ప్రత్యేకత. ఓం నమ శివాయ. శంభో శంకర.